ఆది కాండము 16వ అధ్యాయము 8 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యుద్ధ నుండి పారిపోవచ్చున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమును వారితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టెదవు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తన మాట్లాడిన యెహోవాకు పెట్టెనను. ఏలైనగా నన్ను చూచి వాణ్ణి ఇక్కడ చూచితివి కదా అని అనుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా స్త్రీల యొక్క కార్యక్రమం కాబట్టి మరి ఒక స్త్రీని గురించి మనం నేర్చుకుందాం. ఇక స్త్రీ హాగరు విశ్వాసులకు తండ్రైన అబ్రహాం ఇంట్లో ఒక దాసిగా పనిచేస్తున్నటువంటి స్త్రీ. ఈ స్త్రీ మరి ఎంతో వినయంతో, విధేయతతో, భక్తితో, భావంతో ఆ అబ్రహాం ఇంట్లో పనిచేస్తున్నది. కానీ అబ్రహాము విశ్వాసంతో సాగిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడు వారికి మాట వాగ్దానం చేసే దాన్ని నెరవేర్చక ముందు మరొక స్త్రీ ఏం చేసిందంటే, ఆ యజమానునితో మనకు పిల్లలు అవుతారో లేదా అనే అపనమ్మకంతో ఆ దాసి అయిన హాగరును కూడుమని చెప్పాడు. మరి అబ్రహాము మరి కొంచెం వాగ్దానాన్ని మర్చి తప్పు ఒక స్త్రీ మాట విని మరి దాసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినప్పుడు మరి ఆమె అక్కడి నుంచి పారిపోతోంది. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఈ ఉదయకాలం మనం కూడా ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నామో మనకు తెలియదు. వెళుతుంటాం కాబట్టి ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ఎక్కడో ఉద్యోగాలు చేస్తాం, ఎక్కడో మరణిస్తాం. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా మరి దేవుని యొక్క ఆత్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. కనుక ఎక్కడికి వెళుతున్నావు అడిగినందుకు, అది నా యజమానురాలైన శారాయి యుద్ధ నుండి మరి పారిపోవచ్చున్నాను నేను. కారణం ఏంటంటే ఒక స్త్రీకి స్త్రీయే విరోధి అంట. ఒక స్త్రీ చేసింది తప్పు, ఆ చేసిన తప్పుకు మరొక స్త్రీ మీద మోపి ఆ స్త్రీ అక్కడి నుంచి మరి సుఖంగా, సంతోషంగా, సమాధానంగా ఉన్న ఆ హాగరు చేసిన తప్పును బట్టి, చేసిన పాపాన్ని బట్టి ఆమె తన యజమాని ఇంటి నుంచి పారిపోవడానికి సిద్ధపడింది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి పారిపోతామో మనకు కొంతమంది పిల్లలు కూడా ఇంట్లో ఫెయిల్ అయినారన్నా, లేదా ఉద్యోగం రాలేదన్నా ఇల్లు విడిచి పారిపోతారు. ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలియదు. ఏ రైల్వే స్టేషను, ఏ బస్ స్టాండో, ఏ రోడ్లో ఎక్కడికో వెళ్తారు, ఎక్కడో ఉంటారు, ఎక్కడో తిరుగుతూ ఉంటారు. అంటే వారిని ఏమనొచ్చు అంటే పరదేశులు అని అనవచ్చు. అయితే ఆ పరదేశులను మరి దేవుడు అలాగే చేయి విడిస్తాడంటే చేయి విడిచేవాడు కానే కాదు. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు. తల్లి గర్భంలో పిండముగా వేసినప్పుడు, తల్లి గర్భంలో మరి పిండంగా వేసినప్పుడు చూసిన కన్నులు తిరిగి ఆయన సన్నిధి చేరేంత వరకు ఆయన కన్ను దృష్టి మన మీద ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, చేసిన పాపానికి పశ్చాత్తాపడుతూ ఉన్నా దేవుడు చూసి అలాగే ఉండే దేవుడు కాదు. కానీ దేవుడు సహాయము చేసే దేవుడు. కనుక ఆ అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఆ దూత ఆ హాగరుతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ హాగరు అంటే, ఒక స్త్రీ పాపము చేసి పారిపోతున్నప్పుడు దేవుని దూత ఆమెను ఆదరించింది.
ఆమెను లోకమంతా కూడా విసర్జించిన, లోకమంతా నెపం వేసిన, లోకమంతా వెలివేసిన దేవుడు మాత్రము చేయి విడవలేదు. కాబట్టి ఆ హాగరు ఆ స్త్రీతో ఆ దూత చెబుతున్న మాట ఏంటంటే, యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఎంత మంచి మాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు. నీవెంత ఘోర పాపివైనా సరేగాక, ఎంత దుర్మార్గులైనా సరేగాక, ఎంత అక్రమస్తులైనా సరేగాక, ఎంత అబద్ధికులైనా సరేగాక, ఎంత దేవునికి విరోధంగా నీవు జీవిస్తున్నా, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటూ మనతో మాట్లాడుతూ అంటున్నది. ఈ లోకంలో తల్లిదండ్రులు మాట్లాడకపోవచ్చు, అన్నదమ్ములు మాట్లాడకపోవచ్చు, అందరూ వెలివేయచ్చు, కానీ దేవుడు మాత్రం తన దూతను పంపి, ఎంత మంచి మాట, తన దూతను పంపి మాట ఇస్తున్నది ఏంటంటే, నిశ్చయముగా నీ సంతానమును విస్తరింప చేస్తాను. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము హాగరుతో కూడా ఈ మాట చెప్తుంది. నీ సంతానం ఇస్కరేణువులే, ఈమె ద్వారా కూడా విస్తరించబడుతుంది. శారాయి సంతానం ఆకాశంలోని నక్షత్రాల వలె, హాగరు సంతానము మరి భూమి మీద ఉన్న ఇసుక రేణువులలే విస్తరించిండొచ్చేమో. కాబట్టి ఇంకొక మాట ఏం చెప్తుందంటే, చక్కని మాట, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. ఈ ముస్లింలందరూ కూడా ఎట్లాంటి వారంటే, వాళ్ళు పట్టుకునిందే కరెక్ట్ అంటారు. వాళ్ళు ఒకరి దగ్గర బానిసత్వం చేసే వాళ్ళు కాదు. వాళ్ళు చివరికి చెప్పాలంటే అల్లం కొత్తిమీర అమ్ముకోసిగా కూడా ఆ ధని అనిపించుకుంటాడు. కారణం ఏంటంటే, దేవుని దూత చేత ఆశీర్వదించబడిన సంతానం. వారు ఉద్యోగాలు చేయాలా, లేకుంటే మంచి హోదాలకు వెళ్ళాలా, రాజకీయం చేయాలనేది వాళ్ళకి 100% వాళ్ళు చెయ్యరు. ఇవన్నీ వాళ్ళు వ్యాపారాలే చేసుకుంటారు. కారణం ఏంటంటే, వారి సంతానము ఆ స్త్రీ ద్వారా ఆశీర్వదించబడింది. కాబట్టి అడవి గాడిద వంటి స్వభావం, అంతేకాదు వాడు అతని చెయ్యే అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. వారు ఒక పాట వాళ్ళు చదువుకోవాలంటే ఉల్టా చదువుతారు. వాళ్ళు ఉర్దూని ఆ చెయ్యి రాసేది కూడా ఉల్టా రాస్తారు. మనమందరం సీదా రాస్తే వాళ్ళు ఉల్టా రాస్తారు. అది వాగ్దానం చేస్తున్న దేవుని దూత ద్వారా ఆ స్త్రీకి ఇచ్చినటువంటి మాట. నీ కుమారుడు అడవి గాడిద వంటి వాడు, అంతేకాదు అందరి చేతులు అతనికి విరోధముగాను, అతని చేతులు అందరికి విరోధముగా ఉంటాయి. కాబట్టి ఆ ఆ ముస్లింలు మనం మటన్ తినాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలి, సాయిబులు కోసిందని ఎక్కువ మంది తింటారు. ఎందుకు అనంటే వారి చేతులు అడ్డం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ హాగరుకు పుట్టిన ఆ కుమారుడు అక్కడే 21వ అధ్యాయంలో చూసుకుంటాం కదా. అయినను ఆ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతను కూడా ఒక జనముగా చేసేదని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆ తెల్లవారుజామున ఈ తెల్లవారుజామున మనమందరం కూడా దేవుని సన్నిధానంలో ఉన్నాము అనంటే ఆయన కృప. కాబట్టి తెల్లవారుజామున లేచి ఆ యొక్క యజమానుడైన అబ్రహాము మరి దాసి అయిన హాగరును, ఈ యొక్క శారా యొక్క కుమారుని, ఆ శారా ఆ భర్తను ఫోర్స్ చేసి ఆ దాసిని వెళ్ళగొట్టు అన్నప్పుడు ఆయనకు మనసు లేకుండా భార్య మాట విని ఆ హాగరును పాపం చేత కనిన ఆ కుమారుణ్ణి, ఆ హాగరును తీసుకొని ఆ తెల్లవారుజామున ఆమెకు అంత భోజనము నీళ్ళనిచ్చి ఏం చేశారంటే, తెల్లవారుజామున అబ్రహాము తన ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె పెట్టి ఆమెను పంపివేశను. ఓదార్పు. ఈ ఈ అబ్రహాము ఎలాగైనా సరే కదా, నా శరీరంలో నుంచి పుట్టిన ఈ కుమారుడు కనుక అనుకుని కాసి ఆ హాగరుకు ఏమిచ్చాడంటే భోజనం ఇచ్చాడు. అంతేకాదు నీళ్ళనిచ్చాడు. తన కుమారుని ఎత్తుకొని ఆ తెల్లవారుజామున ఊరి బయటికి పంపించాడు. దీన్నే అంటారు ఓదార్పు యాత్ర.
మనం కూడా అనుకుంటున్నాం శనివారం మరి సహోదరి జ్యోతిరన్నమ్మ గారిని చూసి రావాలని. మనం కూడా ఎందుకు వెళ్తున్నామంటే ఓదార్చడానికి, ఆదరించడానికి, ధైర్యపరచడానికి, ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి. కాబట్టి దీన్ని మనం కూడా అనుకోవచ్చు ఓదార్పు యాత్ర అని. కాబట్టి ఈ ప్రాతకాలం ఆ హాగరును ఆ అబ్రహాము ఓదార్పుతో ఆ తెల్లవారుజామున ఏం చేశాడంటే భోజనము నీళ్ళు ఇచ్చి మరి ఆమెను పంపివేసి ఏం చేశారంటే ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఒక యజమాని ఇంట్లో ఉన్న స్త్రీ, ఒక యజమాని కింద ఉన్న స్త్రీ, ఒక యజమానురాలకు లోబడిన స్త్రీ తను చిన్న తప్పు చేసి అరణ్యంలోనికి వెళ్ళింది. ఆ స్త్రీ అరణ్యంలోనికి చేసిన పాపాన్ని భుజాన వేసుకొని బయలుదేరి వెళుతా ఉంది. బయలుదేరి వెళుతూ ఆ తెల్లవారుజాము నుంచి ప్రయాణం చేసింది. భయంకరమైన ఎండాకాలం. ఆ ఎండాకాలంలో వెళుతూ ఎండలు ఎక్కువైపోయాయి. తీసుకొని వెళ్ళిన ఆహారం అయిపోయింది, నీళ్ళైపోయాయి. ఆ నిమిషంలో ఆ హాగరు ఆ హాగరు ఆ చిన్నవాణ్ణి ఆ నిమిషంలో ఏం చేసిందంటే భయంకరమైన ఎండ వేడికి తట్టుకోలేక ఆమెకు పైన ఎండ ఎక్కువైతుంది, కింద కాళ్ళు కాలుతా ఉన్నాయి. కుమారుడు చంకలో ఉన్నాడు, తిథిలో నీళ్ళైపోయాయి, భోజనం అయిపోయింది, ఎటు తోచని పరిస్థితిలో ఉంది. ఏ ఆధారము లేక దిక్కు తెలియని స్థితిలో ఉన్న ఆ హాగరు అరణ్యములో ఆ చిన్నవాణిని చూసి ఏం చేసిందంటే ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఎస్, ఆ హాగరు ఆ పాపానికి శాపానికి వచ్చిన ఈ శిక్ష అని ఏడుస్తూ బాధపడుతూ వేదన పడుతూ ఆ చిన్నవారిని ఒక పొద క్రింద పడవేసింది. ఎస్, ఒక్కొక్కసారి ఆ భారం భరించలేక చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టక ఏం చేసిందంటే పడవేసింది. ఎస్, ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే ఎప్పుడైతే యజమాని ఇంటి నుంచి యజమాని ద్వారా తెల్లారుజామున బయలుదేరి వెళ్ళిందో అప్పటి నుంచి దేవుని దూత ఆమెను కనిపెడతా ఉంది. ఎంత మంచి దేవుడో! దేవుడు నిన్ను విడువడు, ఎన్నడూ చెయ్యి విడువని చెప్పిన దేవుడు, ఎడబాయని దేవుడు ఏం చేశాడంటే ఆ హాగరును చెయ్యి విడవలేదు. ఒకవేళ శారా చెయ్యి విడిచి ఉండొచ్చు, అబ్రహాం చెయ్యి విడిచి ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఆ హాగరును అరణ్యములో చెయ్యి విడవలేదు. ఆ బాధనంతా చూస్తూ ఉన్నాడు. వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, వేదన పడుతుంది. ఆ కుమారుని చూస్తుంది. నా చేత లేదు, ఇంకా ఇక్కడ ఆహారం లేవు, నీళ్లు లేవు అని చెప్పి ఒక పొద క్రింద ఏం చేసిందంటే ఆ చిన్నవాడిని పడవేసి అక్కడ అంటుంది, ఈ పిల్లవాని చావును నేను చూడలేను అనుకొని. ఎస్, ఆ పిల్లవాని చావు నేను చూడలేను. అక్కడే మరి ఆ హాగరు దేవుణ్ణి ధ్యానం చేస్తుందేమో, దేవుణ్ణి స్తుతిస్తుందేమో, చేసిన తప్పును అక్కడ ఒప్పుకుంటుందేమో, లేకపోతే ఆ కుమారుని చావును కనులారా చూడాలనుకుంటూ ఆ స్త్రీ అక్కడ చూస్తా ఉంది. కొన్ని సార్లు కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనం కూడా తట్టుకోలేక చాస్తామనుకుంటాం. ఒక్కొక్కసారి కొంతమంది స్త్రీలు తాను చస్తూ తన పిల్లలు కూడా మొదట చంపేసి తను కూడా చనిపోవడానికి సిద్ధపడుతూ ఉంటుంది. అలాంటివి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ప్రాతకాల సమయంలో ఆ తెల్లవారుజామున వెళ్ళిన ఆ స్త్రీ అరణ్యంలో ఒక్కతే ఉంది. తన కుమారుడు ఉన్నాడు. తన కుమారుని బాధను చూడలేక ఆ స్త్రీ ఆ అరణ్యంలో ఆ అడవి క్రింద ఏమిటి ఆ పొద క్రింద చిన్నవారిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతడికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తా ఉంది, బాధపడతా ఉంది, వేదన పడతా ఉంది. కారణం ఏంటంటే ఏదైనా కానీ తప్పు చేయక ముందే ఏడుస్తాల, కానీ తప్పు చేసిన తర్వాత ఏడిస్తే ప్రయోజనము లేదు. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ తప్పును జ్ఞాపకం చేసుకుంటూ వేదన పడుతూ ఉంది. ఆ పిల్లవాడిని పొదలో పడివేసింది. వానికి ఎదురుగా కొంత దూరం వెళ్ళి ఏడుస్తా ఉంది. ఏడుపు
ఏడ్చి ఏడ్చి ఏడుస్తుంది. ఏ ఏడుపు అది? పాపానికి వచ్చిన శాపమని, నేను చేసింది తప్పు అని ఆ అరణ్యములో ఒక్కతే దేవునికి మొరపెట్టుకుంటుంది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. ఆ హాగరు ఆ అరణ్యంలో దేవునికి మొరపెట్టుకుంటుంది. మొరపెట్టుకుంటున్నప్పుడు మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అక్కడ కుమారుడు ఏడుస్తున్నాడు, ఇక్కడ ఈ తల్లి ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆ తల్లి ప్రార్థన వినలేదు, కానీ ఆ చిన్నవాని మొర, ఆ కొంతమంది పిల్లలు బాగా ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తుంటారో మనకు అర్థం కాదు, కానీ అది దేవునికే తెలుసు. ఆ మొర దేవుడు విన్నాడు. ఆ ఆ యొక్క ఏడుపు, ఆ చిన్నవాని ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ఈ ప్రాతకాలం మనం కూడా దేవునికి పిల్లలమే. కాబట్టి మనం కూడా చిన్నవారమే దేవుని దృష్టిలో. మనము దేవునికి మొరపెట్టుకుంటే మన మొర కూడా వింటాడు. కారణం ఏంటి అని అంటే, నీకు ఏ కష్టం ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ అవసరత ఉన్నా దేవునికి మొరపెట్టాలి. నేను ఇప్పుడే ఆ మనోహర్ మాట్లాడుతూ అంటున్నాడు, మా స్థితి ఆ కోచింగ్ చేసేటంత స్థితి లేదన్నా అంటున్నాడు. కారణం ఏంటంటే, మనం దేవుని పిల్లలం. దేవుని దృష్టికి ఆయన యథార్థంగా నడుచుకుంటే ఏ మేలు చేయక మానడు. కాబట్టి మనం చేయాల్సిందల్లా ప్రార్థన. ప్రార్థనకు జవాబిస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉండాలా, ఎక్కడ ఉండాలంటే ఆయన మనల్ని నిలువబెట్టేవాడు. ఒక్కసారి ఎస్తేరును చూసుకుంటే, ఆ స్త్రీ ఎన్నిక లేనిది, ఏ అర్హత లేనిది, ఏ జ్ఞానము లేనిది. అయితే దేవుడు ఆమెను ఏం చేశాడు? ఆమె ఏ కోచింగ్ పోలేదు, ఎవరి సహాయం పొందుకోలేదు, దేవుని సహాయం పొందుకున్నది. ఆ హిందూ దేశానికే రాణిగా మారింది. ఎంత ఆశ్చర్యం! దేవునికి అసాధ్యమైంది ఏమీ కూడా లేదు. మన అల్హా కమిటీ వారు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి చిన్నవారమైనప్పటికీ పెద్ద పని చేస్తూ ఉన్నారు. మన దగ్గర జ్ఞానవంతులు, ధనవంతులు లేకపోయినప్పటికీ భయంకరమైన పోరాటం చేసి ఎలాగైనా సరే మనము మన ఎంబీ ఆస్తులు కాపాడాలని ప్రార్థన చేస్తున్నాం, మొర వింటున్నాం. దేవుడు వాటికి జవాబిచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నమ్మదగిన దేవుడు. తన పిల్లల ప్రార్థన దేవుడు విని జవాబిచ్చే దేవుడు. ఆ చిన్నవాని ప్రార్థన ఆ అరణ్యంలో, చిన్నవాని మొర ఆ అరణ్యంలో దేవుడు విన్నాడు. ఈ ఉదయకాల సమయంలో జూమ్లో పాల్గొన్న మనమందరము కూడా ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ఎవరికో చెప్పుకుంటే అలసమైపోతాం. కానీ ఆ ఆ యొక్క కష్టాలన్నీ కూడా దేవుని దగ్గరికి పొదానే ప్రార్థన గదికి వెళ్ళి, పొదానే ప్రార్థన సన్నిధికి వెళ్ళి దేవునికి మొరపెట్టుకుంటే ఆ పొదలో ఆ తల్లి పడవేసింది. అక్కడి నుంచి అతను ఏడుస్తున్నాడు. ఆ పిల్లవానికి ఎదురుగా కూర్చొని హాగరు కూడా ఏడుస్తోంది. ఇద్దరి మధ్యలో ఎవరున్నారంటే దేవుని సన్నిధి ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట! వారి మొరను విని ఎలుగెత్తి ఏడ్చెను. ఆ చిన్నవాని మొర విని అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి, ఆ దేవుని దూత ఎక్కడి నుంచి వచ్చింది? తూర్పు నుంచో, పడమర నుంచో, ఉత్తరం నుంచో, దక్కరం నుంచో రాలేదు ఆమె. ఆ దూత ఎక్కడి నుంచి వచ్చిందంటే, దేవుని దూత ఆకాశం నుండి, దేవుని సన్నిధి నుంచి ఈ చిన్నవాని ప్రార్థనకు జవాబిచ్చడానికి ఒక దూత వస్తుంది. ఆ దూత వచ్చి ఏం చెప్పిందంటే, హాగరును పిలిచింది. ఈ ఉదయకాలం నిన్ను కూడా పిలుస్తుంది దేవుని వాక్యం. నిన్ను కూడా నీతో కూడా మాట్లాడుతుంది. నీవు ఏ స్థితిలో ఉన్నావో, కన్నీటితో ఉన్నావో, దుఃఖంతో ఉన్నావో, ఎవ్వరికి చెప్పుకోలేని బాధలో నీవు ఉన్నావేమో. ఈ ఉదయకాలం నేను నిన్న సాయంకాలం ఒక గ్రామానికి వెళ్ళిన సువార్తకి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఒక హిందూ సహోదరుడు కనిపించాడు. సువార్త పత్రిక ఇచ్చాను. ఆయనతో మాట్లాడుతూ, ఏం దిగులుతో ఉన్నావు, చింతతో ఉన్నావు, బాధ అంటే, ఏం లేదు సార్ అన్నాను. ఏం లేదు, ఏమో ఉంది, ముఖం వాడిపోయిందంటే అప్పుడు తన దుఃఖాన్ని వెల్లబుస్తున్నాడు. ఏమనంటే, నా 3 సంవత్సరాల కుమారుడు సంపులో పడి చనిపోయాడు. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక పొలంలోనికి వెళ్ళి, ఉదయం వెళ్ళి సాయంకాలం వరకు అక్కడే కూర్చొని దిగాలుతో వస్తారంట. భోజనం లేదు, నీళ్ళు లేదు. కానీ ఆ సమయంలో సువార్త పత్రిక ఇచ్చి ఆ యొక్క ఈరన్న అనే సహోదరిని బలపరిచి ధైర్యపరిచినప్పుడు, ఈ మాటలతో నన్ను ఎవరు బలపరచలేదు సార్, అందరూ పోయినోడిపోయినాళ్ళయా, దిగులు పడొద్దు అని చెప్పినారే, కానీ సహాయం చేసిన వారు అని ఆ సువార్త చెప్పి ఆ మనిషికి ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డాడు.
ఆ నిమిషంలో దేవుని దూత హాగరు దగ్గరికి వచ్చి హాగరు అని పిలిచాడు. ఎంత పేరు పెట్టి పిలిచే దేవుడు. ఈ ఉదయకాలం జూమ్ లో ఉన్న మనల్ని కూడా ఆయన అంటాడు, ఇక్కడున్న మా పేర్లు మనకు ఒక్కొక్కరికి ఒక్కోసారి సరిగ్గా తెలియకపోయినా పేరు పెట్టి పిలిచే దేవుడు. నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు దేవునికి తెలుసు. కాబట్టి పేరులో ఏముంది అంటారు చాలా మంది. కాబట్టి హాగరు అని పిలిచి ఏం చేసిందంటే, హాగరు నీకేమి వచ్చింది? ఏమొచ్చింది నీకు? కన్నీరు వచ్చిందా? దుఃఖం వచ్చిందా? నీ కొడుకుని చావును చూడలేకపోతున్నావా? భయపడకము. ఎస్, ఎంత అభయాన్ని ఇచ్చిందో ఆ దేవత. భయపడకము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. ఈ చిన్నవాడు ఉన్న స్థలంలో, ఆ పొదలో నీవు ఎక్కడైతే పడవేసేవో నీ కుమారుని, అదే స్థలంలో ఈ ఉదయకాలం ఈ జూమ్ కుటుంబంలో, లేకుంటే ఈ జూమ్ మీటింగ్ లో, ఈ వాయు తరంగాల దగ్గర మన మధ్యలో కూడా ఉన్నాడు. కాబట్టి 1300 దినాలకు పైగా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. గొప్ప గొప్ప కార్యాలను చూసాం. ఆ మరణపు అంచుల వరకు వెళ్ళిన వారు కూడా తిరిగి సజీవంగా బ్రతికారు. కష్టాల్లో ఉన్న వారికి దేవుడు సహాయం చేశాడు. కొన్ని సార్లు మన ప్రార్థనకి జవాబు రాక సమస్యలు వచ్చిన ఆ సమస్యలకు కూడా పరిష్కారం దొరికింది. కాబట్టి దేవుడు అంటాడు, భయపడకము, నీ స్వరాన్ని నేను విన్నాను. భయపడకము, ఆ చిన్నవాని స్వరము మొరను నేను విన్నాను అని చెప్పి చెప్తున్నాను. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. నీవు లేచి ఫస్ట్ నీవు లేచి ప్రార్థన చేయి. ఆ తర్వాత నీ పిల్లల కొరకు నీవు, ఒక స్త్రీ ప్రార్థన ఇంటికి ఆశీర్వాదం అంట. ఒక స్త్రీ ప్రార్థన, ఒక తల్లి ప్రార్థన కుటుంబానికి, పిల్లలకు ధైర్యాన్ని ఇస్తుంది. నా మాట వినరు సార్, ప్రార్థన చేయండి అని చెప్తారు. ఫస్ట్ నీవు ప్రార్థన చేస్తున్నావా? చాలా మంది సహోదరులు చెప్తారు, సార్ నా పిల్లలు అస్సలు మాట వింటలేరు, నా పిల్లలు భయంకరంగా చదువులు వదిలిపెట్టి అల్లరి చిల్లరిగా తిరుగుతుంటారు, రాత్రి వేళ సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారని చెప్పి చెప్తారు. వారు సేవకులు ప్రార్థన చేయాలంట, వీరేమో ప్రార్థన చేయాలి. కానీ హాగరు తన కుమారుని కొరకు, ఒక స్త్రీ తన కుమారుని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని ఆమెకి ఏం చెప్తున్నాడంటే, నీవు లేచి ఆ చిన్నవారిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్పగా చేసేదని ఆమెతో చెప్పాను. ఎంత మంచి ఈ ఉదయకాలం అడహా కమిటీ వారు చేస్తున్న ప్రయత్నం అంతా కూడా ఏం చేస్తాడంట, గొప్పగా. ఒకవేళ జూమ్ కుటుంబంలో ఉన్నవారు కష్టాలతో, బాధలతో, నిందలతో ఉంటే ఈ వాగ్దానం చేస్తున్న దేవుడు, భయపడకము, నేను నిన్ను గొప్ప జనముగా చేసి